కృష్ణా బేసిన్లో భారీ వరదల కారణంగా నాగార్జున సాగర్కు వరద పోటెత్తుతుంది. ఎగో నుండి భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ జలాశయాలు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. సాగర్ ప్రాజెక్టు భద్రతా దృష్ట్యా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులను నిల్వ చేస్తూ 6 క్రస్ట్ రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయం వాటర్ అప్డేట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ నుంచి అందిస్తారు. కృష్ణా బేసిన్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు ఇక ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా తొణికిసలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్నాము. కాసేపటి క్రితమే నాగార్జున సాగర్ ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో కూడా 6 కస్ట్ గ్రేట్లను ఎత్తి కూడా దిగువకు దాదాపు 2 లక్షల పైచిలకు క్యూసెక్ల నీటిని కూడా టైల్ పాండ్కు వెళ్తున్న పరిస్థితి ఉంది. టైల్ పాండ్ ద్వారా పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపుకు ఈ వరద నీరంతా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 582.6 అడుగుల మేర ఇప్పటికే నీరు వచ్చి చేరడమే కాకుండా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు 289 టీఎంసీల నీరు ఇప్పటి వరకు ప్రాజెక్టు చేరుకుంది. శ్రీశైలం నుంచి దాదాపు 10 గేట్లను ఎత్తి కూడా దిగువకు 3,50,000 పైచిలు క్యూసెక్ల నీరుని నాగార్జున సాగర్ డ్యామ్కు ఎగువ నుంచి భారీగా వస్తుండడంతో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భద్రత దృష్ట్యా 26 గేట్లలో మొదటగా ఏపీ వైపుకు 13, తెలంగాణ వైపుకు 13 గేట్లు ఉంటాయి. అయితే 13, 14 గేట్లను మొదటగా 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అనంతరం మరొక 4 గేట్లను ఎత్తి కూడా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి 6 గేట్ల ద్వారా దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. ఇక మరొక వైపుకు పవర్ ప్లాంట్ నుంచి కూడా దాదాపు 39,000 క్యూసెక్ల నుంచి తాగునీటి అవసరాలతో సహా మొత్తం కలిపి కూడా దాదాపు 3 లక్షల పైచిలుకు నీళ్లు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి విత్డ్రా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్ల పైగా కూడా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కూడా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇటు కృష్ణానదిలో దిగువ భాగంలో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా మత్స్యకారులు అందరినీ కూడా అలర్ట్ చేశారు. దిగువ ప్రాంతాల్లో ఎవరు కూడా కృష్ణానదిలోకి దిగొద్దు అంటూ కూడా ఇప్పటికే ఇక పోలీస్ శాఖను అప్రమత్తం చేయడమే కాకుండా ఎన్ఎస్పీ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కూడా నీటిని దిగువకు వదిలిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి అంటే 26 క్రస్ట్ గేట్లలో 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి ప్రస్తుతం అయితే 2 లక్షల క్యూసెక్ల పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వచ్చేటువంటి మొత్తం నుంచి కూడా డ్యాంలో 590 అడుగులకు బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ కూడా మిగిలిన వాటర్ని మొత్తం కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అదేవిధంగా కుడి కాలువకు దాదాపు 10,000 క్యూసెక్ల నీటిని ఇటు చెరువులు నింపేందుకు మరొక వైపుకు వ్యవసాయానికి ఉపయోగించుకునేందుకు కూడా వదిలిపెట్టారు. అయితే ఇక ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా సాగర్ డ్యాంలో ఉన్నటువంటి 312 టీఎంసీల నీటిని కూడా ఇటు కేఆర్ఎంబి రూల్స్ ప్రకారంగా మాత్రమే కొంత వ్యవసాయానికి వాడుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రధాన కాలువలు ఎడమ కుడి కాలువలకు నీటిని విడుదల చేయడం అధికారులు అయితే చేయడం లేదు. ప్రస్తుతం 4,000 క్యూసెక్కులు ఎడమ కాలువకు 6,000 క్యూసెక్కులు కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. వృధాగా 2 లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వెళ్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా కాలువలకు పూర్తి స్థాయిలో అంటే దాదాపు 10,000 క్యూసెక్కుల నీటిని పంట పొలాలకు విడుదల చేయాలని చెప్పి కోరుతున్న నేపథ్యం కూడా ఉంది. అయితే కేఆర్ఎంబి నిబంధనల ప్రకారం మాత్రమే తాము నీటిని ఎడమ కుడి కాలువలతో పాటు ఎగువ ఉన్న నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా రేడియల్ క్రస్ట్ గేట్లు మనం చూస్తున్న గేట్ల ద్వారా కిందికి వెళ్తున్న పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఇటు కింది భాగంలో టైల్ పాండ్ ఉంటుంది. టైల్ పాండ్ తర్వాత పులిచింతలో కూడా నిల్వ నీటిని చేసిన అనంతరం కూడా ఎక్కువ సాగర్ నుంచి దిగువకు పోయేటువంటి నీటిని మొత్తాన్ని కూడా డ్యాంలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా దిగువకు వదిలే పరిస్థితి. మొత్తం కూడా ఈ నీరంతా కూడా ఇటు విజయవాడ వైపుకు వెళ్తూ కూడా సముద్రంలో కలిసే పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 2 సంవత్సరాలు కూడా నాగార్జున సాగర్ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. అయితే సాగర్కు అనూహ్యంగా దాదాపు 3 నుంచి 4 రోజుల వ్యవధిలోనే రోజుకు 30 టీఎంసీల చొప్పున నీరు ఈ ఎగువ ప్రాజెక్టుకు రావడం పైన కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో పాటు నాగార్జున సాగర్ కూడా ఇప్పుడు తొణికిసలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక ఈ డ్యామ్ నుంచి దాదాపు 100 టీఎంసీల నీటిని కనుక ఏపీ, తెలంగాణకు ఈ కారు పంటలకు వినియోగించే విధంగా కూడా ఎన్ఎస్పీ అధికారులు ప్రణాళిక అయితే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్రస్ట్ గేట్లు మొత్తం కూడా 26 క్రస్ట్ గేట్లు ఉంటాయి. ఏపీ వైపుకు 13, తెలంగాణ వైపుకు భూభాగంలో 13 క్రస్ట్ గేట్లు ఉంటాయి. అయితే మధ్య నుంచి 13, 14
4 క్రస్ట్ గేట్లను మొదటగా 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం మన వెనకాల కనపడుతున్నటువంటి 6 గేట్ల నుంచి కూడా దిగువకు నీరు 2 లక్షల క్యూసెక్లకు పైగా వస్తుంది. సాయంత్రం వరకు మరొక 2 గేట్లను ఎత్తి కూడా ఇక 3 లక్షల పైచిలకు క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు ఓవైపుకు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవైపుకు ఇక సాగర్కు జలాలకు సంబంధించినటువంటి అందాలను తిలకించేందుకు పర్యాటకులు కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఆయకట్టు రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వానాకాలంతో పాటు యాసంగి పంటలకు కూడా పుష్టిగా నీరు దొరుకుతుందనే ఆశాభావంతో కూడా వ్యవసాయ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది నాగార్జున సాగర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నాగార్జున సాగర్ డ్యామ్ దిగువ భాగం నుండి.